వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇదో విచిత్రమైన సంఘటన. ఆ మనిషి, అవును మనిషే, కుక్కలా అరుస్తున్నాడు, కుక్కలాగే నడుస్తున్నాడు, కుక్కలాగే కాటేస్తున్నాడు కూడా. అవును, ఆ మనిషి కుక్కలా అరుస్తున్నాడు, కుక్కలా నడుస్తున్నాడు, కుక్కలా కాటేస్తున్నాడు. ఎస్, గుజరాత్లో ఒక మనిషి కుక్కలా అరుస్తున్నాడు, కుక్కలా పరిగెత్తుతున్నాడు, కుక్కలాగే కాటేస్తున్నాడు కూడా. 27 ఏళ్ల ఆ యువకుడికి దేవాంగ్ డుంగ్రీ అతని పేరు. అతనికి ఓ కుక్క కరిచింది. వీధిలో వెళ్తుండగా ఓ కుక్క కరిచింది. ఆ కుక్కకు రేబీస్ వ్యాధి ఉంది. ఇతను దాన్ని పట్టించుకోలేదు. ఏదో మందు ఆకులు అలం పెట్టుకున్నాడు. ఆ గాయం మానిపోయింది. కానీ 3 నెలల తర్వాత అసలు వ్యవహారం బయటపడింది. అతనిలో రేబీస్ వ్యాధి లక్షణాలు తీవ్ర రూపం దాల్చాయి. అతని నాడీ కణంపై రేబీస్ వ్యాధి ప్రభావం చూపసాగింది. అంతే, అతను కుక్కలా మారిపోయాడు. కుక్కలాగే అరుస్తూ, కుక్కలాగే జనాల మీద పడుతూ, అచ్చమో పిచ్చి కుక్కలాగా జనాలపై పడుతూ, కరుస్తూ, రక్కుతూ నానా యాగి చేస్తున్నాడు. అతన్ని స్థానికులు తాళ్లతో బంధించి, చెట్టుకు బంధించి అతన్ని అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అదే పరిస్థితి. విడిపించుకొని రోడ్డుపై పరిగెత్తుతూ, అచ్చం ఒక కుక్క పరిగెత్తుతున్నట్టే పరిగెత్తుతూ టెర్రర్ క్రియేట్ చేశాడు. చివరికి అటవీ శాఖ అధికారులు అతని దగ్గరికి వచ్చి అతన్ని బంధించే ప్రయత్నం చేశారు. ఓ కుక్క ఎలా పారిపోతుందో అలాగే పారిపోవడం మొదలుపెట్టాడు. అతన్ని తాళ్లతో బంధించి, ఏదోలా కష్టపడి అతన్ని బంధించి హాస్పిటల్కు తీసుకొచ్చారు. అక్కడ హాస్పిటల్లో కూడా కిటికీ ఊచలను కొరికేందుకు ప్రయత్నం చేశాడు. నానా బీభత్సం క్రియేట్ చేశాడు. చివరికి చేసేది లేక అటవీ శాఖ అధికారులు జంతువులకు ఎలాగైతే మత్తు మందు ఇస్తారో అలాగే మత్తు మందిచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని శాంతింపచేశారు. అచ్చమ్మ కుక్కను బంధించినట్టే అతన్ని బంధించారు. గుజరాత్లోని పాలన్పూర్ ప్రాంతానికి చెందిన దేవాంగ్ డుంగ్రీ పరిస్థితి ఇది. ర్యాబీస్ వ్యాధి పూర్తిగా ముదిరి అతని నాడీ కణంపై, అతని మెదడుపై తీవ్రస్థాయి ప్రభావం చూపడంతో అతను ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. అతని పరిస్థితి ప్రమాదకరమే. రేపో మాపో మనకు అతను కనిపించకపోవచ్చు. కానీ రేబీస్ వ్యాధి ఎంత ప్రమాదకరమో, ఎంత భయానకమో దేవాంగ్ డుంగ్రీ ఉదంతం చెప్పకనే చెప్తోంది. ఎస్, అతను 27 ఏళ్ల యువకుడు, నవ యువకుడు, అందరిలాగే హాయిగా ఉన్నాడు. పాపం, అతన్ని కుక్క కరిచింది. రేబీస్ వ్యాధితో అతను మరో కుక్కలా మారిపోయాడు. అందుకే డాక్టర్లు చెప్తుంటారు, కుక్కలతో జాగ్రత్త. కుక్క కాటు వేయగానే దానికి సంబంధించిన ఇంజెక్షన్లు ఖచ్చితంగా తీసుకోవాలి. మన కుక్కే కదా, పెంపుడు కుక్కే కదా అని లైట్ తీసుకుంటే ఇలా కాకుండా ఇంకోలానైనా ర్యాబీస్ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అది తరచుగా వ్యాక్సిన్ తీసుకునే కుక్క అయినా సరే. ఏమో, ఏ కుక్కలో ఏ వ్యాధి దాగుందో, ర్యాబీస్ ఏ మూలన దాగుందో, అది పొరపాటున కరిస్తే దాని లాలాజాలం మన ఒంటికి తగిలితే పరిస్థితి దేవాంగ్ డుంగ్రీలా మారడం ఖాయం. అందుకే ర్యాబీస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచంలోని ప్రాణాంతకమైన వ్యాధుల్లో 2వ వ్యాధి ర్యాబీస్. దీని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది.